మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఒక రకంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నీట్ రీటెస్ట్ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా వాడే సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ సేవలను జూన్ 22 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలు నీట్ పరీక్షకు టెలిగ్రామ్ బ్యాన్కు ఉన్న లింక్ ఏంటి? కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న ఆ ప్రైవేటు మాఫియా కదేంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సరిగ్గా నీట్ రీటెస్ట్ జరుగుతున్న తరుణంలో పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం, నకిలీ ప్రశ్నాపత్రాలు మరియు పేపర్ లీక్ అయ్యిందనేటువంటి రూమర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ వేదికగా కొందరు కేటుగాళ్ల ముఠాలు అమాయక విద్యార్థులను, వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశారు. నేషనల్ ఏజెన్సీ NTA నిఘా వర్గాల సమాచారం ప్రకారం టెలిగ్రామ్లో కొన్ని సీక్రెట్ గ్రూపులు మరియు ఛానళ్లు క్రియేట్ చేసి మా దగ్గర ఒరిజినల్ నీట్ క్వశ్చన్ పేపర్ ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ పేపర్లను నమ్మి విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకు, పరీక్షల పారదర్శకతను కాపాడడానికే కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు టెలిగ్రామ్ పైన ఈ తాత్కాలిక ఆంక్షలను కూడా విధించింది. అసలు టెలిగ్రామ్లో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. అధికారులు గుర్తించినటువంటి దాని ప్రకారం పేపర్ లీక్, నీట్, నీట్ 2026, ప్రైవేట్ మాఫియా లాంటి పేర్లతో కొన్ని వందల ఛానళ్ళు పుట్టుకు వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తారంటే గత ఏడాది ప్రశ్నాపత్రాలను లేక వాళ్ళే సొంతంగా తయారు చేసిన నకిలీ పేపర్లను చూపిస్తూ ఇదే రేపొద్దున ఎగ్జామ్లో రాబోతున్న ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అని కలరింగ్ ఇస్తారు. ఆ పేపర్ కావాలంటే అక్షరాల లక్షల రూపాయలను డిమాండ్ చేస్తారు. నీట్ ఎగ్జామ్ ఎలాగైనా క్వాలిఫై అవ్వాలనేటువంటి టెన్షన్లో ఉన్న విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆ మాయాగాళ్ళ వలలో పడి లక్షలాది రూపాయలు కూడా సమర్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దందాను అరికట్టేందుకు NTA మొదట ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఆయా ఛానళ్లపైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించింది. కానీ టెలిగ్రామ్లో ఐడెంటిటీని దాచడం సులువు కావడం వల్ల ఒక ఛానల్ డిలీట్ చేస్తే మరో ఛానల్ ఓపెన్ చేస్తూ ఈ ముఠాలు రెచ్చిపోయాయి. దాంతో ఆశించిన ఫలితం రాకపోవడంతో ఏకంగా యాప్నే తాత్కాలికంగా నిషేధం విధించాలని IT శాఖకు NTA సిఫారసు చేసింది. ఈ సందర్భంగా అధికారులు ఒక కీలక విషయాన్ని స్పష్టం చేశారు. నీట్ ఒరిజినల్ ప్రశ్నాపత్రాలు అత్యంత పటిష్టమైన సైనిక భద్రత లాంటి సిస్టమ్ మధ్య భద్రపరచబడి ఉంటాయని, అవి బయటకు లీక్ అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. టెలిగ్రామ్లో వచ్చే ప్రకటనలన్నీ 100% మోసపూరితమేనంటూ కూడా అభ్యర్థులను హెచ్చరించారు. కాబట్టి నీట్ రీటెస్ట్ రాస్తున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి ఫేక్ వార్తలను, నకిలీ ప్రశ్నాపత్రాలను నమ్మి మోసపోకండి. మీ కష్టాన్ని, మీ ప్రిపరేషన్కు మాత్రమే నమ్ముకోండి. పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ టెలిగ్రామ్ తాత్కాలిక బ్యాన్ నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.